ఇది విను. ఏ బ్రో, చెప్పాలంటే రెట్రో ఈజ్ ఏ ప్రాపర్ మిక్స్డ్ బ్యాగ్ అనుకోవచ్చు. యాక్షన్, ఎమోషన్, స్టైల్ అన్ని కలిపేలా ట్రై చేశాడు డైరెక్టర్. కానీ ఫుల్ సాటిస్ఫై అయ్యిందా లేదా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ లైక్ ఐఎమ్ టెలింగ్ యూ ఓవర్ ఏ చాయ్ బ్రేక్. స్టోరీ ఏంటంటే, సూర్య ప్లేస్ పారి అక పార్వెల్ కన్ను. చైల్డ్హుడ్ లో తనకి ఫ్యామిలీని, హోమ్ టౌన్ ని లాస్ అయ్యి ఆర్ఫన్ లాగా పెరుగుతాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ గ్యాంగ్స్టర్ తిలక్ అడాప్ట్స్ హిమ్. యాక్చువల్లీ నాట్ బికాస్ హీ లైక్ ద కిడ్, బట్ బికాస్ హిస్ వైఫ్ ఇన్సిస్ట్. ఇనిషియల్లీ తిలక్ కి ఇష్టం లేకపోయినా వన్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లో పారి తన లైఫ్ సేవ్ చేస్తాడు. ఫ్రమ్ దేర్ తిలక్స్ హార్ట్ ఓపెన్స్ అప్ అండ్ పారి బికమ్స్ హిస్ షాడో. టైం పాస్ అవుతుంది. పారి టర్న్స్ ఇంటూ ఏ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ హిమ్సెల్ఫ్. బట్ ట్విస్ట్ ఏంటంటే, హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ రుక్మిణి అండ్ డిసైడ్స్ టు గివ్ అప్ వైలెన్స్. లైఫ్ ని సెటిల్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఆబ్వియస్లీ పాస్ట్ వోంట్ లీవ్ హిమ్ సో ఈజీలీ. ఎనిమీస్, బెట్రేయలు అండ్ హిడెన్ సీక్రెట్స్ క్రీప్ బ్యాక్ ఇన్ టు హిస్ లైఫ్. అండ్ దట్స్ వెన్ ద రియల్ కాన్ఫ్లిక్ట్ బిగిన్స్. నేరేషన్ ఎలా ఉందంటే, కార్తిక్ సుబ్రాజ్ మార్కు క్లియర్ గా కనిపిస్తుంది. ఆన్ సర్ఫేస్ ఇట్స్ అన్ యాక్షన్ ప్యాక్డ్ గ్యాంగ్స్టర్ ఫ్లిక్, బట్ అండర్ కరెంట్ లో there is a commentary on oppression, injustice and a suppressed community's pain, similar to his earlier films like Jigar Tanda XX, Mahan and Peta. బట్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, టూ మెనీ ఎమోషన్స్, డ్రాగడ్ చాప్టర్స్ అండ్ ఇన్కన్సిస్టెంట్ పేసింగ్. ఎవ్రీ ఎమోషన్, లవ్, లాఫర్, వార్, ఈ మూడింటిని కూడా ఇండివిజువల్ ఎపిసోడ్స్ లాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొన్ని సీన్స్ లో మన పేషెన్స్ ని టెస్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బిగినింగ్ లో చైల్డ్హుడ్, లవ్ స్టోరీ, మ్యారేజ్ ఆల్ ఆర్ వెరీ ప్రెడిక్టబుల్. బట్ వెన్ పారి ల్యాండ్స్ ఇన్ జైల్ అండ్ రుక్మిణి గోస్ మిస్సింగ్, దట్స్ వెన్ ద స్టోరీ షిఫ్ట్స్ గేర్స్. ఇంటర్వల్ ట్విస్ట్ వాస్ సాలిడ్ అండ్ మేక్స్ యూ క్యూరియస్ ఫర్ ద సెకండ్ హాఫ్. But in second half, Pari enters as Dr. Chaplin Kannan, a laughing doctor. Sounds weird kada? But wait till you watch it. The island backdrop, rubber card games and operation by the local king and tribal people, all of it feels fresh. There is even a spiritual angle with Jadamuni temple and Paris connection to the tribe. Action sequences in the second half, solid goosebumps material. But again, climax falls bit flat. Emotional payoff could have been stronger. Performances wise, Surya nailed it. What a performance. Though he is serious for most part, క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ ని అండ్ ఇన్నర్ స్ట్రగుల్స్ ని సూపర్బ్ గా ఎక్స్ప్లోర్ చేశారు. పూజా హెగ్డే ఆల్సో ట్రైడ్ హర్ బెస్ట్ ఇన్ ఏ రోల్ దట్ డిమాండెడ్ స్ట్రాంగ్ ఎమోషనల్ రేంజ్. అండ్ సైడ్ క్యారెక్టర్స్ లైక్ జయం, సురేష్ మీనన్, నాజర్ అండ్ జోజు జార్జ్, దే ఆల్ డిడ్ జస్టిస్ టు దేర్ రోల్స్, బట్ స్క్రీన్ టైమ్ లిమిటెడ్. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, రెట్రో వైబ్ ఈజ్ పర్ఫెక్ట్లీ రీక్రియేటెడ్. ఫ్యాషన్, సెట్ డిజైన్, కలర్స్ ఆల్ ఆర్ ఆన్ పాయింట్. మ్యూజిక్ బై సంతోష్ నారాయణన్ ఈజ్ ఓకేష్, బట్ కనిమా సాంగ్ స్టాండ్స్ అవుట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సపోర్ట్స్ ద మూడ్ వెల్. ప్రొడక్షన్ వాల్యూ is top notch. On a whole, finally, retro is like a stylish action painting with some emotional strokes, but not all colors blended perfectly. Surya fans get a feast and action lovers get decent ride. But if you are expecting a tight emotional roller coaster, maybe not your cup of tea. Watch it for the vibe, visuals and Surya's swag. Just don't expect magic in every frame. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రివ్యూ గైస్. మీకు రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.